ఈ సెలబ్రిటీలు ఏ బ్రాండ్స్ కి ప్రాతినిధ్యం వహిస్తున్నారో తెలుసా? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు ఆందోళనకు దిగారు. కూర్మన్నపాలెంలో స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్ వద్ద ధర్నా చేపట్టారు. ప్రైవేటీకరణపై కేంద్రం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ ని సెయిల్లో విలీనం చేయాలనుకుంటున్న కార్మికులు వర్కింగ్ క్యాపిటల్ కింద తక్షణమే 10,000 కోట్లు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కేంద్రంపై చంద్రబాబు, పవన్, పురంధేశ్వరి ఒత్తిడి తేవాలని డిమాండ్ చేస్తున్న కార్మికులు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని కోరుతున్నారు. స్టీల్ ప్లాంట్ కార్మికుల ఆందోళనకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నాయుడు రిపోర్ట్ చేస్తారు. నాయుడు, చెప్పండి, మరొకసారి ఆందోళన బాట పట్టారు స్టీల్ ప్లాంట్ కార్మికులంతా కూడా. ఇక్కడ కూటమి ప్రభుత్వం ఉంది, అక్కడ ఎన్డీఏ ప్రభుత్వమే ఉంది. ఏం చేయాలని వీరు కోరుతున్నారు? డీటెయిల్స్ ఏంటి? బిందు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గత 305 రోజుల నుండి కూడా కార్మికులు పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను సెయిల్లో విలీనం చేయాలనే డిమాండ్తో కార్మికులు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. కూటమి నేతలు అధికారంలోకి రాకుండా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపుతామని హామీ ఇచ్చారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం, రాష్ట్రంలోని కూడా కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఎన్నికలకు ముందు ఏవైతే చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, పురంధేశ్వరి కానీ హామీ ఇచ్చారు, ఆ హామీ నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మరోసారి ఎన్నడూ లేని విధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యమం మీద ఆంక్షలు పెట్టింది. పర్మిషన్ తీసుకున్న తర్వాత మాత్రమే ఈ రోజు నిరసన కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పి కార్మికులకు అలాగే ఉద్యమకారులకు కూడా పోలీసులు నోటీసులు జారీ చేశారు. దీని మీద కార్మిక సంఘాల నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గత 5 ఏళ్లలో ఎన్నడూ కూడా ఉక్కు ఉద్యమానికి సంబంధించి నోటీసులు ఇవ్వలేదు. ఉద్యమానికి పూర్తిగా సహాయ సహకారాలు అందించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా ఆంక్షలను తెర మీదకి తీసుకువస్తున్నారంటూ కూడా కార్మికులంతా కూడా మండిపడుతున్నారు. ఇక పోలీసులు ఇచ్చిన నోటీసుల మీద మనతో మాట్లాడడానికి కార్మిక సంఘాల నేతలు ఉన్నారు. సార్, చెప్పండి సార్, గతంలో ఎన్నడూ లేని విధంగా వైసీపీ ప్రభుత్వం ఇవ్వని విధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు నోటీసులు జారీ చేసింది. మీరు పర్మిషన్ తీసుకున్న తర్వాతే ఈ రోజు రాస్తారోకో కార్యక్రమం చేయాలని చెప్పి పోలీసులు చెప్తున్నారు. గతంలో ఎప్పుడైనా మీరు ఇటువంటి పర్మిషన్ తీసుకుని నిరసన కార్యక్రమాలు చేపట్టారా? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో కొనసాగించాలని, పూర్తి స్థాయిలో ఉత్పత్తి చేయాలని చెప్పి, నిర్వాసితులకు న్యాయం చేయాలని చెప్పి రాష్ట్ర స్థాయి రాస్తారోకోలు ఈరోజు నిర్వహిస్తున్నాం. దీంట్లో భాగంగా రాష్ట్ర జేఏసీ విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా డీజీపీ గారికి పర్మిషన్ కోరడం జరిగింది. రాస్తారోకోలకి ఎక్కడా కూడా ఇప్పటి వరకు కూడా మేము 1307 రోజులుగా అనేక కార్యక్రమాలు తీసుకున్నాం. అనేక కార్యక్రమాలు, నిరసన కార్యక్రమాలు, నిరాహార దీక్షలు, అనేక పోరాట కార్యక్రమాలు చేసాం. ఎప్పుడు కూడా పర్మిషన్ అనేది తీసుకోలేదు. కావాలని చెప్పి కొత్తగా గవర్నమెంట్ వచ్చింది. ఈ గవర్నమెంట్ కావాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని విచ్ఛిన్నం చేయడం కోసం ఈ ప్రయత్నం చేస్తుంది. దీన్ని మేము తిప్పుకొడతాం. చెప్పండి సార్, అంటే మీరు ఎప్పుడు చాలా రోజుల నుండి ఉద్యమంలో పాల్గొన్నారు. ఎప్పుడైనా గత ప్రభుత్వం మీకు నోటీసులు ఇచ్చిందా? ఈ రోజే కొత్తగా కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన నోటీసులు ఇస్తుందా? ఈ నోటీసులు నాలుగు గీసుకోవడానికి కూడా పనికిరావు. ఈరోజు ఫస్ట్ 3.5 సంవత్సరాల తర్వాత ఫస్ట్ టైం నోటీసులు ఇవ్వడం, పోలీసులు ఇక్కడికి రావడం. మేము అన్ని సందర్భాల్లో ప్రభుత్వం కూడా నిన్న కూడా రాత్రి టీడీపీ ఎంపీ గారు మీరు పోరాటం చేస్తే కానీ అవదు, పోరాడండి అని చెప్పి చాలా చెప్పారు. ఈ రోజేమో దానికి భిన్నంగా చేస్తారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఖచ్చితంగా పోరాటం ద్వారానే 3.5 సంవత్సరాల నుంచి కూడా 1% కూడా అమ్మకుండా కాపాడుకున్నాం. ఇప్పుడు కూడా పోట్లాడే కాపాడుకుంటాం. ఈరోజు ప్రభుత్వం దుర్మార్గంగా ఈ 3 నెలల్లో మార్పు వస్తుందని ఆశించాం. అందుకనే 3 మాసాలు చూసాం. ఈ 3 మాసాల్లో ప్రభుత్వంలో మార్పు రాకపోగా మరింత అధ్వానంగా ఇదివరకు రోజుకు 10 కోట్ల నష్టం అయితే ఇప్పుడు 15 కోట్ల నష్టం చూపిస్తున్నారు. ఇదివరకు 1 బ్లాస్ట్ ఫర్నేస్ మూసేస్తే ఇప్పుడు 2 బ్లాస్ట్ ఫర్నేస్లు 1800 డిగ్రీల టెంపరేచర్లో ఉన్న దాన్ని రాత్రికి 0 డిగ్రీలకు తీసుకెళ్ళిపోతా ఉన్నారు. కావాలని ఈరోజు ఉత్పత్తి తగ్గిస్తే ప్లాంట్ అలా అభివృద్ధి అవుతుందంటాం. ఉత్పత్తిని తగ్గించి నష్టాలకు తీసుకొచ్చి ప్రైవేట్కి అప్పచెప్పాలని దుర్మార్గమైన బీజేపీ కుట్ర. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందని అడుగుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా 3 మాసాలు టైం ఇచ్చాం. ఈ 3 మాసాల్లో కేంద్ర ప్రభుత్వం మీద ఎందుకు ఒత్తిడి చేయలేకపోతున్నారు అని అడుగుతున్నాం. పోలీసులు ఇచ్చిన నోటీసులు 4 గీసుకోవడానికి కూడా పనిచేయవని, స్టీల్ ప్లాంట్ కాపాడుకునే వరకు తమ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని ఇక్కడ కార్మికులు చెప్తున్నారు. ఓకే నాయుడు, థ్యాంక్ యూ.